అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్ 13 రోజులు సెలవులు అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక తెలంగాణలోని స్కూళ్లకు వరుసగా 13 రోజులు సెలవులైతే రానున్నాయి. అక్టోబర్ 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. దీంతో అక్టోబర్ 15వ తేదీన పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఇక అక్టోబర్ 2వ తేదీతో గాంధీ జయంతితో సెలవులు ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత నుంచి బతుకమ్మ, దసరా సెలవులు ఉంటాయని విద్యాశాఖ అధికారులు వివరించారు. ఇక కొన్ని ప్రైవేటు పాఠశాలలు అక్టోబర్ 1వ తేదీ నుంచి సెలవులు ఇస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. మళ్ళీ అక్టోబర్ 15వ తేదీన పునఃప్రారంభం ఉంటుందని విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం పంపాయి. ఇక వరుసగా 13 రోజుల పాటు సెలవులైతే రావడంతో విద్యార్థులు ఎగిరి గంతేస్తున్నారు. ఇక ఊర్లకు వెళ్ళటానికి కూడా సిద్ధమవుతున్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం మే 25న 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ను విడుదల చేసింది. ఇక అక్టోబర్ 2వ తారీఖు నుంచి 14వ తేదీ వరకు దసరా సెలవులు, అలాగనే డిసెంబర్ 23 నుంచి 27 వరకు క్రిస్మస్ సెలవులు, అలాగనే జనవరి 13 నుంచి 17వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు అయితే ప్రకటించారు. ఇక 2025 ఏప్రిల్ 23వ తేదీ వరకు పాఠశాలలు కొనసాగనున్నాయి. 2025 ఫిబ్రవరి 28వ తేదీలోపు 10వ తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. 2025 మార్చిలో 10వ తరగతి వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. అటు పండుగలకు సొంతూళ్లు వెళ్లే వారికి ఈసారి రైలు టికెట్లు దొరకడం కష్టంగానే ఉంది. ఇక దసరా, దీపావళి పండుగలు రాకముందే సంక్రాంతికి రైలు టికెట్లకు భారీగా డిమాండ్ ఏర్పడింది. ఇక జనవరిలో హైదరాబాద్ నుంచి బయలుదేరే రైళ్ల టికెట్లన్నీ అయిపోయాయి. కనీసం వెయిటింగ్ లిస్టు టికెట్లైనా బుక్ చేద్దాం, పండగ నాటికి రిజర్వేషన్ ఖరారు కాకపోతుందా అని ఆశపడేవారికి ఆ ఛాన్స్ కూడా లేకుండా పోయింది. ఇక దసరా సెలవుల నేపథ్యంలోనూ రైలు టికెట్లకు భారీ డిమాండ్ ఉందని అధికారులు చెబుతున్నారు.